హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ప్రాణాయామం. మీకు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఈరోజు యోగా జరుపుకుంటున్నామంటే మన పిఎం నరేంద్ర మోడీ గారు మనకు యోగాకు ఒక దినం అనేది అంటే ఒక రోజు అనేది ఉండాలని నిర్ణయించడం ద్వారానే జూన్ 21న 2014 నుండి యోగాను జరుపుకోవడం జరుగుతుంది. మరి యోగా అంటే ఏంటి? అసలు యోగా చేయడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? యోగా చేయడం ద్వారా మనిషి శరీరానికి మెదడుకు మధ్య ఏకత్వాన్ని, ఆరోగ్యకరమైన జీవక్రియను ఆ కళ ద్వారా యోగా సాధన ద్వారా మనిషికి ప్రకృతికి మధ్య సమన్వయం అనేది ఏర్పడుతుంది. అంతేనా మరి? యోగా ద్వారా మానసిక వేదనను అధిగమించవచ్చు, మన శరీరాన్ని స్ట్రెచబుల్గా ఉంచుకోవచ్చు, మనస్సును రిలాక్స్ చేయడానికి కూడా యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా చేయడం ద్వారా మనము కంటి నిండా నిద్రపోవచ్చు. యోగా సాధన అనేది ప్రతిరోజు చేయడం ద్వారా ఎముకల్లో దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. అంతేనా మరి? అంటే ఇంకా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మతలను తొలగించుకోవచ్చు, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. యోగా ద్వారా ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ ఉన్నాయని తెలిసిన విషయమే. అలాగే శారీరక బలం పెంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మన బాడీ అనేది చాలా ఫిట్నెస్గా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల మనము ఏ వైద్యుని సంప్రదించాల్సిన అవసరం అనేదే మనకు రాదు. దీనివల్ల బాడీ అనేది స్ట్రెచబుల్గా ఉంటుంది కాబట్టి భుజాలు కానీ మెడ నొప్పులు కానీ మెరుగ్గా పనిచేయాలంటే ఇలాంటి కదలికలన్నీ మనం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చేయడం ద్వారా మనకు ఆరోగ్య ప్రయోజనాలు అనేది చాలా ఉంటాయి. ఎలాంటి రోగం అనేది మనకు రాదు. మరి ఈ యోగాసనాలు ఇప్పటి నుండే ఉన్నాయా? కాదు, పురాతన కాలం నుంచేలే మన భారతదేశంలో ఉన్నవి. మన ఋషులు పురాతన కాలం నుంచెల్లి పూర్వకాలం నుండి వాళ్ళ యొక్క ఆహారాన్ని, నిద్రను, బాడీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఈ యోగాసనాలను సృష్టించుకోవడం జరిగింది. అంటే చెప్పాలంటే ఇది ఒక పురాతన విద్య అనే చెప్పుకోవచ్చు. దీనికి మనకు జూన్ 21న యోగా డేగా నిర్ణయించడం జరిగింది మన ప్రభుత్వం. మన ప్రభుత్వము యోగాకు ఒక నిర్ణీతమైన ఒక డేట్ని ఫిక్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఒక రోజు అంటూ ఉన్నది అని ముందుకు తీసుకురావడం ద్వారా మనము ఎంతో గర్వించుతున్నాం కదా. సో యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. మాకు తెలిసిన కొన్ని యోగాసనాలను నేను చేసి చూపించడం జరుగుతుంది కదా ఈ వీడియోలో. మీరు కూడా ప్రతిరోజు మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఈ యోగాసనాలను ట్రై చేస్తే ఆరోగ్యం అనేది మీ సొంతం అవుతుంది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మేము చూపించిన యోగాసనాలతో పాటుగా మీకు తెలిసిన యోగాసనాలను ప్రతిరోజు చేస్తూ ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఈ యోగా ద్వారా మన తల వెంట్రుకల నుంచి, కంటి చూపి నుంచి మొదలుకొని కాలి వేళ్ళ దాకా కూడా ఎన్నో రుగ్మతలను మటుమాయం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియోలోని విషయాలు సరైనవే అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.